మేడారం భక్తజన సంద్రంగా మారింది. సంక్రాంతి సెలవులు ముగియనుండటంతో భక్తులు భారీగా తరలివచ్చి ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు. మహాజాతరలో వైద్య సేవలు అందించేందుకు తెలంగాణ ఆరోగ్య శాఖ పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. మరోవైపు ఆదివారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కోసం అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం మహాజాతర సమీపిస్తోంది. ఈ నెల 28 నుంచి 4 రోజుల పాటు మహాజాతర అంగరంగ వైభవంగా జరగనుంది. మాఘమాసం పౌర్ణమి వెలుగుల్లో వనం వీడి జనం మధ్యకు వచ్చే వనదేవతల దర్శనాలకు యావత్తు భక్తకోటి ఎదురుచూస్తోంది. మహాజాతర ఇంకా 10 రోజులుండగానే మేడారం భక్తులతో కిటకిటలాడుతోంది. వేలాదిగా వాహనాలు, ఆర్టీసీ బస్సుల్లో భక్తులు మేడారానికి చేరుకోవడంతో పరిసరాలు జనసంద్రాన్ని తలపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్రల నుంచి కూడా భారీగా భక్తులు రావడంతో గద్దెల పరిసరాలు రద్దీగా మారాయి. నిన్న ఒక్కరోజే 10 లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. రద్దీ నియంత్రణ కోసం 1000 మందికి పైగా పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలు చేసి గద్దెలను దర్శించుకుంటున్నారు. ఆలయ అభివృద్ధి పనులో భాగంగా గద్దెలు విస్తరించడంతో సాఫీగా దర్శనాలు చేసుకుంటున్నారు. తల్లులను దర్శించుకొని పసుపు, కుంకుమ, చీర, సారే, నిలువెత్తు బంగారం సమర్పించుకొని మొక్కులు చెల్లించుకుంటే కోరిన కోరికలన్నీ తీరుతాయని భక్తులు చెబుతున్నారు. మార్నింగ్ వచ్చామండి మేము ఇక్కడ టెంపుల్కి. ఫస్ట్ టైం రావడం మేము ఫస్ట్ టైం వచ్చినా కూడా చాలా బాగుంది. మాకు దర్శనం అది కూడా చాలా బాగా జరిగింది. అమ్మవారిని బాగా చూసాము. బోలెడంత బంగారం ఇచ్చారు. చాలా హ్యాపీ అండి. నేను చాలా చిన్నప్పటి నుంచి వచ్చేదాన్ని. అప్పుడు ఎడ్ల బండ్ల మీద వచ్చేటోళ్ళం. ఇప్పుడు వాహనాలు తీరుబట్టి మేము కార్లలో, ట్రాక్టర్లలో వస్తున్నాం. ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది మేడారం. మాకు చాలా సంతోషంగా ఉంది. కోరికలన్నీ నెరవేరుతున్నాయి. అందుకే మాకు సంతోషంతో వస్తున్నాం మేము. నేను ఇక్కడికి ఇది ఒక 5th టైం కావచ్చు. లాస్ట్ టైం రాకుండే. చిన్నప్పటి నుంచి ప్రతి ఇయర్ 2 ఇయర్స్కి ఒకసారి వస్తూ ఉంటాను. MBBS సీట్ రావాలి, మంచి చదువుకోవాలి, అట్లా అనుకున్నా అన్ని నెరవేరినాయి. ఇక్కడికి వచ్చినాక చాలా హ్యాపీగా ఉంది. మేము హైదరాబాద్ నుంచి వచ్చినాము. ప్రతిసారి మేడారం జాతరకి ఇలా ఎత్తు బంగారాలతోటి ఫ్యామిలీ అంతా వచ్చి మేము దర్శనం చేసుకుంటా ఉంటాము. సో జంపన్న వాగులో స్నానం చేయడము, ఇలాగ దర్శనానికి రావడము, అమ్మవారి దగ్గర దర్శించుకొని రావడం మాకు చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. మాకు చాలా మంచి జరుగుతూ ఉంటుంది మేడారం జాతరకు వస్తే. అందుకే ఎవ్రీ ఇయర్ ఎత్తు బంగారంతో వస్తాం. మేడారం ప్రతి సంవత్సరం వస్తాం మేము. అంత బాగుంది. ప్రతిసారి కంటే ఈసారి బాగా చేసిండ్రు. బాగుంది. సంతోషం. బాగుంది ఈసారి. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు సాయంత్రం మేడారానికి విచ్చేయనున్నారు. సోమవారం ఉదయం గద్దెలను ఆవిష్కరిస్తారు. రేపు సాయంత్రం జరిగే కేబినెట్ భేటీ కోసం మంత్రులు అంతా మేడారానికి రానున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పరిశీలించారు. ముఖ్య అతిథుల కోసం ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్ స్థలాన్ని, టెంట్ సిటీ, సాంస్కృతిక కార్యక్రమాల సభా ప్రాంగణాన్ని, క్యూ లైన్స్, షెడ్స్, మీడియా టవర్ నిర్మాణాలను, ప్రధాన ఆర్చీ ఫ్లోరింగ్ పనులను పరిశీలించారు. ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మహాజాతరలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆరోగ్య శాఖ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తోందని మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. వైద్యులు, సిబ్బంది కలిపి 4000 మందికి పైగా భక్తులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అత్యవసర పరిస్థితులు తలెత్తితే రోగులను తరలించేందుకు 30 అంబులెన్సులను సిద్ధం చేశారు. దర్శనాలకు వచ్చే గర్భిణులకు ప్రసవాలు చేసేందుకు వైద్యులు అధునాతన పరికరాలను సిద్ధం చేశారు. ఆయుష్ తరపున కూడా వైద్య సేవలను సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. మెడికల్ క్యాంప్స్ దీనికోసం ప్రిపరేషన్ ఎప్పటి నుంచి అంటే గత డిసెంబర్ 25th నుండే ఈ క్యాంప్స్ పెట్టుకోవడం జరుగుతుంది. పర్ డే 3 క్యాంప్స్ చొప్పున ఇవాటి వరకు మేము క్యాంప్స్ పెడుతున్నాము. పబ్లిక్ ఎక్కువ పెరుగుతుంటారు. క్యాంప్స్ పెంచుకుంటూ పోతా ఉన్నట్టు 27, 28, 29, 31 మాత్రము పెరిఫెరల్ క్యాంప్స్ ఒక 30 క్యాంప్స్ పెడుతున్నాం డిఫరెంట్ ప్లేసెస్ లో. అందులో మా సిబ్బందే కాకుండా వేరే ఎరస్ట్రాల్ జిల్లా నుంచి కూడా డాక్టర్స్ రావడం జరుగుతుంది. ఎలాంటి ఎమర్జెన్సీ ఉన్నా కూడా ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏమైనా ఎమర్జెన్సీ కేసులు బాగా సీరియస్ ఉంటే ములుగు ఏరియా హాస్పిటల్ రిఫర్ చేస్తాం. సెకండరీ రిఫరల్ సెంటర్ గా MGM హాస్పిటల్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దీనికోసం మేము 108 వెహికల్స్ కూడా అన్ని డిఫరెంట్ ప్లేసెస్ లో మేము ప్లేస్మెంట్ చేయడం జరిగింది. 40 బైక్ అంబులెన్స్లు డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుండి తెచ్చుకోవడం జరుగుతుంది. ఇవి కూడా డిఫరెంట్ క్యాంప్స్లలో కూడా ప్లేస్మెంట్ చేసి
ఎవరికైనా ఎమర్జెన్సీ ఉంటే ఈ షిఫ్ట్ చేయడానికి కూడా వాడుతున్నాము. ఆయుష్ డైరెక్టర్ గారు, రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు జనవరి 6 నుంచి ఆయుష్ డిపార్ట్మెంట్ క్యాంప్స్ పెట్టడం జరుగుతుంది టీటీడీ కళ్యాణ మండపం మేడారంలో. దీనికోసం మేము స్పెషల్ గా ఆ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు మెడిసిన్స్ కూడా ప్రొక్యూర్ చేస్తున్నాము. రెగ్యులర్ అండ్ కాంట్రాక్ట్ బేసిక్ డాక్టర్లను క్యాంప్ కోసం స్పెషల్ గా డిప్యూట్ చేశాము. ప్రతిరోజు ఒక డిఫరెంట్ డిస్పెన్సరీ నుంచి డాక్టర్లు వచ్చి సేవలు అందిస్తున్నారు. మేడారం మహాజాతరకు తరలివచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు ఏర్పడకుండా అధికారులు ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.